2025కి ఇది ఇంకా పెద్దదవుతూనే ఉంది, పెరుగుతూనే ఉంది. దీనిలో ఎలాంటి సందేహం లేదు. ఆన్లైన్ అమ్మకాల కోసం AI ఎలా గేమ్ చేంజర్ గా మారిందో ఇది ఏని ఉపయోగించే ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. అందరూ దీన్ని ఉపయోగించాల్సిందే. పోటీలో నిలబడాలంటే వాళ్ళు తప్పనిసరిగా ఉపయోగించాలి. అంటే భారీ స్థాయిలో హైపర్ పర్సనలైజేషన్ అంటే AI రియల్ టైంలో విస్తృతమైన డేటా సెట్లను విశ్లేషిస్తుంది. ఉదాహరణకు బ్రౌజింగ్ ప్రవర్తన, గత కొనుగోళ్లు, ఎంగేజ్మెంట్ చరిత్ర. ఇది మిల్లీసెకన్లలోనే చేయగలదు. అది అందించగలదు, తర్వాత దానికి స్పందిస్తుంది. మనుషులు అలా చేస్తారా? అవును, వాళ్ళే దాన్ని ప్రోగ్రామ్ చేశారు. తేడా ఏమిటంటే ఇది బిలియన్ రెట్లు వేగంగా ఉంటుంది. స్మార్ట్ కస్టమర్ సపోర్ట్ AI ఆధారిత చాట్బాట్లు, వర్చువల్ అసిస్టెంట్లు ఎక్కువ కస్టమర్ ప్రశ్నలకు వెంటనే సమాధానం ఇస్తున్నాయి. మీరు 1 సంవత్సరం, 2 సంవత్సరాల క్రితం వెళ్తే అవి ఇబ్బందిగా ఉండేవి. అవి ఎప్పటికప్పుడు మెరుగవుతున్నాయి. నేను కొన్ని వాడాను, మీరు కూడా వాడారు. మీరు మీ సమాధానం పొందుతారు. మీరు కొంచెం ప్రయత్నించాల్సి రావచ్చు. గమనించండి, ప్రతి ఒక్కరూ ప్రశ్నను వేర్వేరుగా అడుగుతారు. కొంతమంది ప్రశ్న అడిగితే మీకు ఏమిటి అనిపిస్తుంది? బాట్ అర్థం చేసుకోదు, తెలియదు. మీరు స్పష్టంగా చెప్పగలిగితే అది చాలా బాగా చేస్తుంది. ఇది ఇంకా మెరుగవుతూనే ఉంటుంది. అమ్మకాల అంచనాల కోసం ప్రెడిక్టివ్ అనలిటిక్స్. ఎంత కూల్గా ఉందో! ఇది కొనుగోలు విధానాలను ఊహించగలదు, వేడి ఉత్పత్తులను గుర్తించగలదు, వ్యాపారాలు నిల్వ, ధరలు, వ్యూహాన్ని నిర్వహించడంలో సహాయపడుతుంది. మీకు తెలుసా ఇది ఎంత డబ్బు ఆదా చేస్తుందో? అంటే కొంతమంది ఎంత వేగంగా అమ్ముడవుతుందో తెలియక ఎక్కువగా నిల్వ చేసుకుంటారు. కానీ మీరు అమ్మకాల అంచనాల కోసం అనలిటిక్స్ ను ఊహించగలిగితే అది మీకు ట్రెండ్ ఏమిటో చెబుతుంది. మనం చాలా లైట్ బల్బులు లేదా ఏదైనా ఎక్కువగా అమ్ముతామని. ఇంకో పెద్దది, 4వది ఆధారిత ప్రకటనలు, టార్గెటింగ్. మెషిన్ లెర్నింగ్ వివిధ ప్లాట్ఫారంలలో ప్రకటనలను మెరుగుపరుస్తుంది. గూగుల్, మెటా, టిక్టాక్ కూడా వాడుతోంది. స్వయంచాలకంగా పరీక్షించడం, నేర్చుకోవడం, స్కేల్ చేయడం ద్వారా. అందుకే వారు నడుపుతున్నారు. ఇది ఎప్పుడూ పరీక్షించడమే. వారు ఒక ప్రకటన నడుపుతూ ఫలితాలను రియల్ టైంలో గమనిస్తున్నారు. ఇప్పుడు నేను మైక్, డాన్ కలిసి ప్రకటనలు పెట్టినప్పుడు మీరు 1 వారం నడిపించి ఆ తర్వాత తిరిగి వెళ్ళి ఏది పని చేసింది, ఏది పని చేయలేదు అనేది చాలా కష్టపడి తెలుసుకోవాల్సి వచ్చేది. కానీ అది చాలా సమయం పడుతుంది. మేము చేశాం, కానీ చాలా సమయం పట్టింది. మీరు అదే సమయంలో చేయగలిగితే, అదే సమయంలో సర్దుబాటు చేయగలిగితే, ఓహ్ దేవుడా! ఆటోమేటెడ్ సేల్స్ ఫన్నెల్స్ మరియు ఇమెయిల్స్. టూల్స్ ఉపయోగించి ఆటోమేటెడ్ సేల్స్ ఫన్నెల్స్ సృష్టించడం, నిర్వహించడం, ఆకర్షణీయమైన ఇమెయిల్ సీక్వెన్సులు రాయడం, ఇంకా ఎబి టెస్టింగ్ కూడా చేయడం. అన్ని చాలా తక్కువ మానవ జోక్యంతో. సబ్జెక్ట్ లైన్లు. ఈ సబ్జెక్ట్ లైన్ పనిచేస్తుందా? ఎందుకంటే గుర్తుంచుకోండి, సబ్జెక్ట్ లైన్ బాగోలేకపోతే ఎవరు ఇమెయిల్ ఓపెన్ చేయరు. వారు ఓపెన్ చేయడమే చేయరు, మరియు మీరు ఎప్పుడూ తెలుసుకోలేరు కదా. అంటే మనం ప్రజలతో, ప్రకటనలతో పనిచేస్తూ కొన్ని విచిత్రమైన విషయాలు తెలుసుకున్నాం. కొంతమంది అది ఏమిటంటే 25% మంది బటన్ నొక్కరు. ఎందుకు? నాకు తెలియదు, కానీ వారు కామెంట్ వదిలేయగలిగారు. ఆ తర్వాత నేను ఇంకొక టూల్ ఉపయోగించి వాళ్ళ కామెంట్ కు సమాధానం ఇచ్చాను. చివరికి వాళ్ళు మనం కోరుకున్న చోటికే వెళ్ళిపోయారు. వాయిస్ మరియు విజువల్ సెర్చ్ ఆప్టిమైజేషన్. కస్టమర్లు వాయిస్ కమాండ్స్ ఉపయోగించి కొనుగోలు చేయడం ఎక్కువగా చేస్తున్నారు. చాలా బాగుంది. ఇప్పుడు అందులో AI కూడా భాగస్వామిగా ఉంది. మోసాన్ని నివారించడం. అన్ని ఆన్లైన్ ఉత్పత్తుల స్టోర్లు అసాధారణ కార్యకలాపాలను గుర్తించి మోసాన్ని నివారించడంలో సహాయపడతాయి.
ఇది కూడా చేస్తుంది భాషతో గ్లోబల్ రీచ్. దీనిలో బాగున్న విషయం ఏమిటంటే మీరు గ్లోబల్ గా ఉండొచ్చు, కానీ బంగ్లాదేశ్ లో ఉన్న వ్యక్తికి మీరు చెప్పేది అర్థం కాకపోతే దాని ఉపయోగం ఏమిటి? తక్షణమే అనువదించగలదు. అది అద్భుతంగా ఉంది. మీరు సరైన దాన్ని అందుకుంటే అది అందరికీ సాఫీగా సాగిపోతుంది. ఇప్పుడు మీరు దీన్ని ఎలా చేయాలో నేర్చుకోవాలా? అవును. కానీ మనం ఒక భాగంగా ఉన్న దాంట్లో ఇందులో చాలా భాగం మన కోసం చేసేస్తారు. ఇక్కడ సారాంశం ఉంది. 2025లో కేవలం ఒక సాధనం కాదు, ఆధునిక ఈ-కామర్స్‌ను నడిపించే ఇంజిన్. వ్యక్తిగత అనుభవం నుంచి అంచనాల వరకు వ్యాపారానికి కస్టమర్లను ఆకర్షించి ముందంజలో నిలబడే అవకాశాన్ని ఇస్తుంది. ఇదే నేను గత కొన్ని రోజుల్లో నేర్చుకున్నది. మరి నేను ఇప్పుడు మైక్ ఎలిస్‌కి మాట ఇస్తున్నాను. అవును కాదు. ధన్యవాదాలు మార్టీ. నేను మీకు తెలుసా మార్టీ చెప్పింది, అతను చెప్పింది సరిగ్గా ఉంది. ఇప్పుడు మన దగ్గరే ఉంది. మీరు వ్యాపారంలో ఉంటే మీరు ఇప్పుడే వాడకపోయినా భవిష్యత్తులో తప్పకుండా వాడాల్సి వస్తుంది. ప్రపంచంలో ఉన్న వ్యాపారాల్లో 90% వరకు ఇప్పటికీ వాడటం లేదు అని నేను చెప్పగలను. కానీ పోటీకి అనుగుణంగా ఉండాలంటే మీరు తప్పకుండా వాడాల్సిందే. ఇది వ్యాపారం నడిచే విధానం అంతే. గురించి నేను ఆలోచించినప్పుడు వ్యాపారంలో ఉన్న సాధారణ పనులను తొలగిస్తుంది. మీ వ్యాపారం నడిపించడానికి అవసరమైన విసుగ్గా ఉండే పనులను చేస్తుంది. కాబట్టి మీరు వాటిని చేయాల్సిన అవసరం లేదు. మరియు మీరు తెలుసా, నేను ఆ విషయాన్ని ఆలోచించినప్పుడు నేను కంటెంట్ గురించి, మార్టీ చెప్పిన టెస్టింగ్ గురించి ఆలోచిస్తాను. నేను ఆన్లైన్ మార్కెటింగ్లో ఉన్న అన్ని అంశాలను ఆలోచిస్తాను. వాటిలో చాలా పనులను మీకోసం చేస్తుంది. ఈరోజు పరిమితంగా ఉంది. మీరు గురించి ఎన్నో విషయాలు వింటారు. తద్వారా వచ్చే 60 రోజుల్లో ప్రపంచాన్ని ఆక్రమిస్తుందని అంటారు. అది నిజంగా జరిగే విధానం కాదు. అభివృద్ధి చెందుతోంది. మేము ని అభివృద్ధి చేస్తున్నాము మరియు మీరు ని చూస్తే దాన్ని ఎప్పుడు నిజాయితీగా, పరిశుభ్రంగా, నైతికంగా ఉందో ఆ కోణంలో చూడాలి. అదే మేము చేసే పని. నిజాయితీ, పరిశుభ్రత, నైతికత. కూడా దాన్ని ప్రోగ్రామ్ చేసే వ్యక్తులు ఎంత నిజాయితీగా, పరిశుభ్రంగా, నైతికంగా ఉంటారో అంతే అవుతుంది. కాబట్టి మీరు ఎప్పుడు మీ కళ్ళను తెరిచి ఉంచాలి. మీరు ఉపయోగిస్తున్నది నిజాయితీ, పరిశుభ్రత, నైతికత అనే విభాగానికి సరిపోతుందో లేదో చూసుకోవాలి. ఇప్పుడు నేను గురించి ఆలోచించినప్పుడు నా మనసులో వచ్చే 2 విషయాలు వ్యాపార వేగం మరియు డబ్బు వేగం అంతే. మీరు ఎప్పుడైనా వ్యాపారం చేయగలిగితే మరియు మీరు మునుపటి కంటే వేగంగా చేయగలిగితే మీరు ఎక్కువ ఆదాయం సంపాదిస్తారు. స్పష్టంగా మీరు సరైన స్థాయిని తాకినప్పుడు, మీరు మీ పని తెలుసుకున్నప్పుడు, మీ ప్రకటనలు బాగున్నప్పుడు, మీకోసం పని చేయించుకుంటే అది అన్నింటినీ వేగవంతం చేస్తుంది. ప్రజల ముందుకు వెళ్ళడం, వారు మీ ఆఫర్ చూసేందుకు రావడం, ఇవి అన్ని వ్యాపార వేగాన్ని పెంచుతాయి. మీరు అలా చేయగలిగితే మరింత ఆదాయం వస్తుంది. మరింత ఆదాయం వస్తే డబ్బు వేగం కూడా పెరుగుతుంది. మీ దగ్గరికి డబ్బు వచ్చే వేగం మాత్రమే కాదు, కస్టమర్ల నుండి డబ్బు వచ్చే వేగం కూడా చేయగలదు. టెక్నాలజీ ఇప్పటికే అందుబాటులో ఉంది. ఇది పూర్తయింది. వ్యాపార వేగం అనేది ఇది ఒక ప్రాసెస్ లో ఉన్న విషయం. ఇది ఇంకా మెరుగవుతూ పోతుంది. ఇది ఇంకా మెరుగవుతూ పోతే మనం దాన్ని ఉపయోగిస్తాం, ఎందుకంటే అది మన వ్యాపారానికి సహాయపడుతుంది, మనకు ఆదాయం సంపాదించడంలో సహాయపడుతుంది. 2 విషయాలను కలిపితే, అంటే వ్యాపార వేగాన్ని ఆదాయం తీసుకురావడానికి అవసరమైన పనులను చేయడానికి పడే సమయాన్ని తగ్గించడాన్ని కలిపితే, అలాగే డబ్బు వేగాన్ని కలిపితే, ప్రతి నిమిషం, ప్రతి 5 నిమిషాలు, లేదా ప్రతి అరగంట, లేదా ప్రతి గంటలోనూ ఒక్కసారిగా మీకు అవకాశాలు పెరుగుతాయి. మీ వ్యాపారంలో మరిన్ని విషయాలు చేయగలుగుతారు. ఉదాహరణకు స్కేలబిలిటీ. అయినా మీరు ఉపయోగించినా మీరు స్కేల్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఖర్చు అవుతుంది. అంతే. అదే చేయాలంటే మీరు ఆదాయం తీసుకురావాల్సిందే.
మీ వ్యాపారంలో ఏ టెక్నాలజీ అయినా పెంచినప్పుడు అది ఖర్చు అవుతుంది. ఇది ప్రపంచం నడిచే విధానం అంతే. కానీ AI చేసే పనుల వల్ల అది మన వ్యాపారానికి సహాయపడుతుంది. మనం ఉండాలనుకునే స్థాయికి చేరుకోవడంలో సహాయపడుతుంది. ఇది చాలా సాధారణంగా చెప్పడం జరుగుతోంది. అందరూ వినండి. మీరు ఏ వ్యాపారంలో ఉన్నా అది ముఖ్యం కాదు. మీరు ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో ఏ వ్యాపారం చేస్తున్నా అది ముఖ్యం కాదు. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా కంపెనీలు ఆన్‌లైన్‌లోనే ఉన్నాయి. ప్రస్తుతం అందరూ దాదాపు ఆన్‌లైన్‌లోనే ఉన్నారు. వాళ్ళు ఇంకా ఉపయోగించకపోయినా త్వరలోనే చాలా స్పష్టంగా తెలుసుకుంటారు. మీరు సాధారణంగా చేసే పనులను చాలా వేగంగా చేయడానికి ఉపయోగించాల్సిన అవసరం ఉందని. ఇది మీ వ్యాపార వేగాన్ని పెంచుతుంది. డబ్బు వచ్చేది, పోయేది కూడా వేగంగా జరుగుతుంది. కాబట్టి అనేది అలాంటి విషయం. ఇది ఇక్కడే ఉంది. అందరూ వినండి. పెద్ద కంపెనీలు ఇప్పటికే దీన్ని ఉపయోగిస్తున్నాయి. గూగుల్, అమెజాన్ లాంటి పెద్ద కంపెనీలుని ఎలా ఉపయోగిస్తున్నాయో పరీక్షించడానికి, ట్రాక్ చేయడానికి, ఇంకా ఎన్నో పనులు చేయడానికి ఎలా ఉపయోగిస్తున్నాయో గురించి మాట్లాడారు. మనకు ఆ సామర్థ్యం చాలా త్వరలోనే వస్తుంది. ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో ఇదే ఉదాహరణ. వల్ల మీరు చేయాల్సిన పనులు ఏవైనా పూర్తిగా మాయమవుతాయా అంటే ఇక మీదట మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు అన్నమాట. లేదు, అది అలా పనిచేయదు. అది ఎప్పుడూ అలా పనిచేయదు. మనిషి యొక్క అంతర్దృష్టిని ఎప్పటికీ భర్తీ చేయలేరు. మనిషి మనసును ఎప్పటికీ భర్తీ చేయలేరు. మనకు ఉపయోగపడే గొప్ప సాధనంగా ఉంటుంది. ఇది ఒక సాధనం మాత్రమే. ఇది ఏదైనా పంథా కాదు. ఇది మనం ఉపయోగించబోయే ఒక సాధనం మరియు మీరు దీన్ని చాలా, చాలా ఉత్పాదకంగా ఉపయోగించగలరని నేను అనుకుంటున్నాను. ఇది అంత కష్టం అనిపించదనుకుంటున్నాను. అవును, ఇది అంతా ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడం కష్టం. కానీ మనం అలా చేయాల్సిన అవసరం ఉందని నేను అనుకోవడం లేదు. ప్రోగ్రామర్లు ఎలా పనిచేస్తారు, ఇది ఎలా పనిచేస్తుంది, మెషిన్ లెర్నింగ్ ఇవన్నీ మనం లోతుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదనిపిస్తోంది. ఇది పనిచేస్తుంది. ఇది నిజాయితీగా, పరిశుభ్రంగా, నైతికంగా ఉంటుంది. మరియు మనం దీన్ని ఉపయోగించినప్పుడు మనం దీని వల్ల చాలా, చాలా ముఖ్యమైన లాభాలు పొందబోతున్నా. డాన్, ఇప్పుడు మీకు అప్పగిస్తున్నాను. దయచేసి మీ అభిప్రాయాన్ని కొంతమంది చెప్పండి. సరే. అమ్మా, అవును. నేను మీ అందరితో పూర్తిగా నిజాయితీగా ఉంటాను. నేను మరియు దాని లాభాలపై ఎక్కువగా పరిశోధన చేయలేదు. ఇది ఎంత అద్భుతమైన పనులు చేయగలదో, మనందరినీ ఎంత సమర్థవంతంగా మార్చగలదో నేను వింటున్నాను. అలాగే ఇది ఇకపై మనతోనే ఉండబోతుందని నాకు తెలుసు. అందుకే మనం ప్రతిరోజు నిర్వహించే ఈ చిన్న సమావేశాలు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ఇవి మనలో ప్రతి ఒక్కరిని స్వయంగా పరిశోధన చేయడానికి, అలాగే ప్రతి అంశంలో, ముఖ్యంగా AI విషయంలో అది చేయగల కొన్ని అద్భుతమైన పనుల గురించి సాధారణ అవగాహన పొందడానికి ప్రోత్సహిస్తాయి. ఇప్పుడు నాకు మార్టీ గురించి తెలుసు. అతను AI గురించి తనను తాను గంటల తరబడి చదువుకున్నానని నాకు తెలుసు. మరియు అతను నేర్చుకున్న విషయాలను నాకు ఓ స్థాయిలో చాలా ఓర్పుతో పంచుకున్నాడు. ఆ, అబ్బా! నాకు చెప్పాలి. మీరు దీంట్లోకి దిగిపోవాలి. మీరు స్వయంగా వెతకాలి. అతనితో నేను మాట్లాడుతున్న కొద్దీ అందుబాటులో ఉన్న అన్ని అవకాశాల గురించి నాకు అంతకంతకు ఎక్కువ ఉత్సాహం కలుగుతోంది. అందువల్ల AI గురించి అర్థం చేసుకోవడంలో అతను నాకు సహాయపడ్డాడు. ఇప్పుడు నేను నీ చూసినప్పుడు నేను మళ్ళీ ప్రాథమికాలకు వెళ్ళి, సరే, నీ చూద్దాం. దీని పూర్తి రూపం ఏమిటి అని అనుకున్నాను. బాగుంది. AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది కంప్యూటర్ సిస్టమ్కు సాధారణంగా మనుషుల మేధస్సు అవసరమయ్యే పనులను చేయగల సామర్థ్యాన్ని సూచిస్తుంది. ఉదాహరణకు నేర్చుకోవడం, సమస్యలను పరిష్కరించడం, నిర్ణయాలు తీసుకోవడం. సారాంశంగా చెప్పాలంటే ఇది మనిషి మేధస్సును అనుకరించగల యంత్రాలను సృష్టించడమే. సరేనా? ఇదే నాకు దొరికిన నిర్వచనం. ఇప్పుడు AI అనేక రకాల అప్లికేషన్లకు ఉపయోగించబడుతోంది. వాటిలో సిరి, అలెక్సా వంటి వర్చువల్ అసిస్టెంట్లు కూడా ఉన్నాయి. తెలుసా, అవి మొదటిసారి వచ్చినప్పుడు అవితో సంబంధం ఉందని నాకు నిజంగా తెలియదు. కానీ ఇప్పుడు AI అంటే సాధారణంగా చెప్పే నిర్వచనం. ఇంకా
చిత్రాలను గుర్తించడం, స్వయంచాలక కార్లు మోసాన్ని గుర్తించడం వంటి వాటికి కూడా ఉపయోగిస్తున్నారు. అది మాటి చెప్పినట్టు అనిపిస్తోంది. ఖచ్చితంగా అమ్మకాలు. అమ్మకాలలో అమ్మకపు చక్రం. ఆ అమ్మకపు చక్రాన్ని ఎలా వేగవంతం చేయాలి? మొదటిగా, నేను ఖచ్చితంగా ఉత్తమ విలువ కలిగిన అత్యుత్తమ ఉత్పత్తిని ఎంచుకుంటాను. మరియు మనందరికీ అది ఎక్కడ దొరుకుతుందో తెలుసు కదా. ఈ AI ప్రోగ్రామ్ మీకు విసుగు తెప్పించే, పదే పదే చేయాల్సిన పనులను సులభంగా నిర్వహించగలదు. మరియు తెలుసా, నేను చెప్పగలను, నేను మెడికల్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మేముని ఉపయోగించలేదు. ఇది నిజంగా, అది క్రమంగా మెరుగుపడింది. సాంకేతికత క్రమంగా మెరుగైంది. కానీ నేను నా కస్టమర్లకు ఆటోమేటెడ్ రిమైండర్లు, ఫాలోఅప్స్ పంపించగలిగితే అది చాలా పెద్ద విషయం అయ్యేది. అది చాలా పెద్ద విషయం, సమయాన్ని బాగా ఆదా చేసేది. కాబట్టి లీడ్ జనరేషన్ కోసం, ఉదాహరణకు కస్టమర్ ఇంటరాక్షన్స్ మెరుగుపరచడం, ఈమెయిల్ అవుట్రీచ్, కమ్యూనికేషన్ను వ్యక్తిగతీకరించడం వంటి అన్ని పనులను ఆటోమేట్ చేయడం ద్వారా మరిన్ని కస్టమర్లను క్లోజ్ చేయడంలో ఎలా ఉపయోగించుకోవచ్చో నేర్చుకోవడం గురించి నేను ఉత్సాహంగా ఉన్నాను. ఇప్పుడు ఇది వ్యక్తిగతీకరణలో సహాయపడుతుంది, కానీ మానవ పరస్పర చర్యను మాత్రం భర్తీ చేయదు. ఇది అమ్మకాల డేటా మరియు ప్రస్తుత ట్రెండ్లను విశ్లేషించి, మీ ఉత్పత్తికి కస్టమర్గా మారే అవకాశమున్న ప్రాస్పెక్ట్స్ను గుర్తించడంలో కూడా సహాయపడుతుంది. మాతి చాట్బాట్స్ గురించి ప్రస్తావించారు. చాట్బాట్స్ మద్దతు మరియు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగలవు. మనం అందరం వాటిని అనుభవించాం, అవి రోజురోజుకు మెరుగవుతున్నాయి. కావున ఎవరికైనా మద్దతు ఇవ్వడం, ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం కోసం ఆ మిషన్ లెర్నింగ్ సౌకర్యం ఉండటం చాలా పెద్ద విషయం. కాబట్టి గుర్తుంచుకోండి, ఇది అంటే AI మానవ పరస్పర చర్యను భర్తీ చేయదు. మానవ పరస్పర చర్య ఉంటుంది, దాన్ని నేను ఎప్పటికీ వదులుకోను. నాకు అది చాలా ఇష్టం. ఇది మనకు ప్రక్రియను సులభతరం చేయడంలో సహాయపడుతుంది, అలాగే మరింత సమర్థత, వృద్ధికి దారితీస్తుంది. మరియు మన కస్టమర్లతో ఆదాయాన్ని సృష్టించడంలో కూడా ఇది మనకు సహాయపడుతుంది. కాబట్టి ఇది పూర్తిగా కొత్త ప్రపంచం, దానిలోకి అడుగు పెట్టడానికి నేను ఉత్సాహంగా ఉన్నాను. నేను ఇక ఆగలేను. ఇది చాలా సరదాగా ఉంటుంది. AI మనకు సహాయపడటానికి వచ్చింది అని నేను అనుకుంటున్నాను. అది ఖచ్చితంగా సహాయపడుతుంది. అది మనను భర్తీ చేయదు. ఇది మనకు సహాయపడటానికి ఉంది. మీరు AI గురించి ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు లేదా AI గురించి నేర్చుకుంటున్నప్పుడు ఇదే విషయాన్ని గుర్తుంచుకోండి. ఇది సహాయపడటానికి ఉంది. ఇది మిమ్మల్ని భర్తీ చేయడానికి కాదు. నా లక్ష్యం మీరు నడిపించేది. ఆన్లైన్ న్యూస్ అప్డేట్ ఎంతో ప్రేరణనిచ్చింది. మీ ఉత్సాహమే మాకు ఇంధనం, మా ప్రేరణకు, పట్టుదలకు కారణం. మేము ఒక అందమైన, ధైర్యమైన భవిష్యత్తును చూస్తున్నాము. మేము ఒకే చోట నిలబడిపోలేదు. మేము వెనక్కి వెళ్ళడం లేదు, అలాగే అసలు వదిలిపెట్టడం లేదు. ముందున్న మార్గం తెరిచి ఉంది. ఇంకా మేము ఇప్పుడే ప్రారంభించాము. చాలా శక్తివంతంగా ఉంది, చాలా ప్రేరణనిచ్చింది. ధన్యవాదాలు మిస్టర్ మెక్ఫార్లా. ఆయన ప్రతి కొన్ని రోజులకు ఏదో కొత్త దాన్ని తీసుకువస్తున్నారని వినడం చాలా ఆనందంగా ఉంది. ఇది నిజంగా బాగుంది. మరియు టిక్ టాక్ ముందుకు సాగుతూనే ఉండండి.